వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ బేస్. ఈ రోజు నేను మీ అందరికీ అంటే మన మహిళలందరికీ చాలా ఉపయోగకరమైన హోమ్ కేర్ ప్రొడక్ట్ ఒకటి చూపించబోతున్నాను. అదేంటో తెలుసా? ఆమ్వేలో మనకి యూజ్ అయ్యే ఎల్ఓసి. ఈ ఎల్ఓసి అనేది ఏంటంటే మల్టీపర్పస్ క్లీనర్ గా వాడుకోవచ్చు. మల్టీపర్పస్ క్లీనర్ అంటే ఏంటంటే బాత్రూమ్ లో వాడుకోవచ్చు, బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు, టాయిలెట్స్ క్లీన్ చేసుకోవచ్చు, అలాగే ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు, తర్వాత మనం ప్లాస్టిక్ సామాన్లను క్లీన్ చేసుకోవచ్చు, వుడెన్ ఉంటుంది కదా చెక్క సామాన్లను క్లీన్ చేసుకోవచ్చు, అలాగే షింకులు, పెంగానికి సంబంధించినవి, అలాగే వీటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మరి మెయిన్ మనకి సిరా మరకలు అంటాము, రక్తపు మరకలు అంటాము, ఇలాగ అన్నిటిని కూడా ఈ యొక్క ఎల్ఓసి ద్వారా మనం అన్నిటిని తొలగించుకోవచ్చు. అది ఎలా తొలగించుకోవచ్చు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చిన్నది ఒక వైట్ కర్చీఫ్ తీసుకుంటున్నాను. దీనికి మీరు మన అందరికి కాటుక తెలుసు కదండి, కాటుక. ఈ కాటుకని ఈ యొక్క క్లాత్ చూస్తే నల్లటి కాటుక ఉంది కదా, ఈ క్లాత్ మీద పూస్తున్నాను నేను. జనరల్ గా కాటుక బట్టల మీద పూస్తే పోయిద్దా అండి? సో ఏముంటుంది, తొందరగా పోదు. దాంతో మన నిమ్మకాయ, ఉప్పు ఇలాంటివన్నీ మనం వేసి వాష్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు నేను ఈ ఆమ్వే ఎల్ఓసి ఉంది కదా, దీన్ని ఈ లిక్విడ్ మీద ఈ మరక మీద ఏదైతే కాటుక మరక ఉందో దాని మీద నేను వేసి మీకు చిన్నగా వెమ్మటే మీకు ఎలా వాష్ చేసుకోవచ్చో నేను చూపిస్తాను. ఓకే, దీని మీద వేసాను, చూసారు కదా. ఓకే, ఇలా వేసిన తర్వాత ఈ మరకని ఇలా కొద్దిసేపు ఇలా ఉంచితే ఆ మరక పలచబడిపోతుంది, కనబడుతుంది కదా. మరకని ఈ కాటుక మరక ఏదైతే ఉందో అది మరకని పలచం చేసేస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే మనము మరక అంటిందో దాన్ని అలా కొద్దిసేపు అలా ఉన్న తర్వాత దీన్ని డైరెక్ట్ గా ఇప్పుడు వాటర్ తోటి మనము క్లీన్ చేద్దాం. ఓకే, చూడండి మరక మీకు ఎక్కడైనా కనబడుతుందా? నేను ఇక్కడ పూసాను కాటుక. సో ఇక్కడెక్కడ మీకు కనబడట్లేదు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎల్ఓసి. సో ఇంకా ఈ ఎల్ఓసిని మీకు ఇంకా ఇంట్లో వేటికి యూజ్ చేయొచ్చు అనేది నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ సామాన్ తీసుకుందాం. ప్లాస్టిక్ సామాన్ మీద మనము ఏ రకంగా ఉపయోగించవచ్చు? ఇది ఎల్ఓసి డైల్యూషన్ స్ప్రే బాటిల్. దీన్ని నేను 1:3 రేషియో ప్రకారం వాటర్ తోటి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వాటర్ తోటి బ్లూ లైన్ వరకు ఇక్కడ నుంచి లిక్విడ్ ని డైల్యూట్ చేసి కలుపుకున్నాను. ఎల్ఓసి స్ప్రే బాటిల్. ఈ స్ప్రే బాటిల్ తోటి మనము ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ సామాన్ ఉంది, ఈ ప్లాస్టిక్ సామాన్ ఉంది ఇలాగా. ఈ ప్లాస్టిక్ సామాన్ మీద మనకి జిడ్డు ఉంటుంది, కడగలేము, కొంచెం పోదు, సర్ఫ్ లో నానబెట్టాలి, ఇలాంటివన్నీ కాకుండా జస్ట్ స్ప్రే చేసేసి ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తాను. నేను ఇక్కడ ఎల్ఓసి డైల్యూట్ చేసిన స్ప్రే చేశాను. ఇలాగా చూడండి, ఇలా స్ప్రే చేయాలి. సో దీన్ని ఎలా కలుపుకోవాలి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఈ స్ప్రే బాటిల్ మీద మీకు 1:1 రేషియో ఉంటుంది, 1:2 రేషియో ఉంటుంది, 1:3 రేషియో ఉంటుంది. నేను 1:3 రేషియో ప్రకారము ఈ ఎల్ఓసిని వాటర్ తోటి డైల్యూట్ చేసి కలుపుకున్నాను. సో ఓకేనా, ఇలా కలుపుకున్న దాన్ని నేను కొద్దిసేపు అంటే జస్ట్ ఒక 1 మినిట్ అలా ఉంచాను. ఎల్ఓసిని ప్లాస్టిక్ మీద ఉన్న మరకల్ని ఎలా తొలగించవచ్చో చూపిస్తానండి. ఏం లేదు, ఇది ఒక టేబుల్ మ్యాట్ మీకు కనబడుతుంది కదా, టేబుల్ మ్యాట్ మీద చాలా మురికి ఉంది మీకు కనబడుతుంది కదా. దీన్ని ఎల్ఓసి డైల్యూషన్ చేసిన ఎల్ఓసిని ఇలా స్ప్రే చేయాలి. ఇలా స్ప్రే చేసి ఏదైనా సరే మరక పోవాలి అంటే ఒక 1 మినిట్ అయితే మనం ఆగాలండి. 1 మినిట్ ఆగకుండా అయితే పోదు. సో ఒక 1 మినిట్ అయితే ఆగాలి. ఇప్పుడు నేను టేబుల్ మ్యాట్ మీద వేసిన ఎల్ఓసి డైల్యూషన్ ఎల్ఓసి ఉంది కదా, దాన్ని క్లాత్ తో తుడుస్తాను. 1 మినిట్ కంప్లీట్ అయింది. చూసారు కదా, ఇది మౌల్డెడ్ ప్లాస్టిక్ టేబుల్ మ్యాట్, మనందరికి తెలిసిన టేబుల్ మ్యాట్. ఇలాంటి టేబుల్ మ్యాట్ మీద కూడా ఎటువంటి మరకలు పడ్డా సరే ఎల్ఓసి తోటి మనం స్ప్రే చేసి ఒక 1 మినిట్ ఉంచేసి ఒకటి క్లాత్ తో టూట్ చేయడం వల్ల ఇది చాలా నీట్ గా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు క్రేయాన్స్ మరకలు ఫ్లోర్ మీద క్రేయాన్స్ మరకలు పిల్లలకి ఇస్తూ ఉంటారు కదా, అటువంటి క్రేయాన్స్ మరకల మీద కూడా నేను స్ప్రే చేశాను. చూడండి, ఇక్కడ ఇవి క్రేయాన్స్ మరకలు. ఇదిగోండి, ఇక్కడ నేను గీస్తున్నాను కదా, ఇదే క్రేయాన్స్ మరకలు. ఈ క్రేయాన్స్ మరకల మీద నేను ఎల్ఓసి స్ప్రే చేసి ఉంచాను. మరి ఇది పోతాయా లేదో ఫ్లోర్ మీద చూద్దాం.
ఓకే అండి, పోయాయి కదా. ఒకవేళ ఇంకా లైట్ గా ఉంటే కనుక మనం ఏం చేయాలి అంటే మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకుని మళ్ళీ ఒక 1 minute ఉంచితే పోతుంది. చూసారు కదా, ఇదే క్రేయాన్స్ మరకలు. నేను ఇక్కడ ఎల్ఓసి స్ప్రే చేసి ఒక 1 minute ఉంచి క్లాత్ తో తుడిచాను. నెక్స్ట్ మీకు ఆఫ్ చేసి నేను ఇప్పుడు మీకు మన షింకులు ఉంటాయి కదండి, చేతులు కడుక్కునే షింకులు ఉంటాయి కదా, దాంతో ఎల్ఓసి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే స్టీల్ పైపులు ఉంటాయి, స్టీల్ వి మన ట్యాప్స్ ఉంటాయి కదా, ఇలా ఎల్ఓసిని మనము ఇలా స్ప్రే చేయాలి. దీన్ని కూడా ఒక నిమిషం ఉంచాలి. ఇలా స్ప్రే చేసుకొని ఇప్పుడు 1 minute అయింది కదండి. ఈ షింక్ మనము క్లీన్ చేసుకుందాము, చూద్దాము. ఓకే, ఇక ట్యాప్ ఉంది. ఈ ట్యాప్ చాలా దీని స్టీల్ తో ఉంది. దీన్ని కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు. చాలా తెల్లగా మెరిసిపోద్దండి. ఇంకా ఏంటంటే బోర్ వాటర్ తోటి చాలా మంది అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళు బోర్ వాటర్ తో ఉండడం వల్ల వాడుకోవడం వల్ల మచ్చలు బాగా పడుతున్నాయని చెప్పన్నారు. ఈ ఎల్ఓసి మాత్రం మీకు ఆ మచ్చలు కూడా కనబడవు. స్టీల్ షింకులు వాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ ఎల్ఓసి డైల్యూట్ చేసుకొని వాడుకోవడం వల్ల మీరు ఏదైతే షింక్ స్టీల్ తో వాడుతున్నారో అది కూడా చాలా బాగా మెరిసిపోతుంది. ఓకే, క్లీనింగ్ అయిపోయింది. నేను స్టీల్ ట్యాప్ ని కూడా క్లీన్ చేశాను. సో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మెరిసిపోతుంది, మీకు కనబడుతుందా? సో ఇలా ఎల్ఓసిని మల్టీపర్పస్ గా అన్ని రకాలుగా వాడుకోవచ్చు. మనం ఏ వస్తువు కడగాలన్నా ఎల్ఓసిని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఎందుకు అంటే ఎల్ఓసిలో కోకోనట్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. దాని వల్ల మన చేతులు కూడా పాడుకోవు. ఇల్లు తూడ్చేటప్పుడు కూడా మనము మాపింగ్ ఉంటుంది కదా, ఆ మాపింగ్ ని చేతితో పట్టుకుంటే ఏమైనా కెమికల్స్ ఉంటాయన్న భయం కూడా లేదు. సో అందుకని హాయిగా వాడుకోవచ్చు. చేతులు అయితే చాలా స్మూత్ గా ఉంటాయి. నేను చాలా సంవత్సరాల నుంచి ఇది వాడుతున్నాను. ఆమ్వేలో వచ్చిన ఫస్ట్ ప్రొడక్ట్ కూడా ఎల్ఓసి. సో అటువంటి ఎల్ఓసి మనందరికీ చాలా ఉపయోగకరం, మహిళలందరికీ కూడా. సో మరి ఈ ఎల్ఓసి కాస్ట్ ఎంత పడుతుంది అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్ఓసి వచ్చేసి మనకి ఎంఆర్పి 494 ఎంఆర్పి. అయితే అంతకు ముందు నేను ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడేదాన్ని. హోమ్ క్లీనింగ్ కి, బాత్రూమ్ క్లీనింగ్ కి ఇవన్నీ వాడేదాన్ని. 1 లీటర్ హార్పిక్ అయితే 148 ఉండేది, 1 లీటర్ లైజాల్ 179, అలాగే 1 లీటర్ బాత్రూమ్ క్లీనర్ ఇవన్నీ కలిపితే ఇంత కాస్ట్ ఉండేది. అప్రాక్సిమేట్లీ ఇవి చూసుకుంటే నాకు ఒక 300 నుంచి 400 వరకు ఎక్స్పెండిచర్ అయ్యేది. అటువంటి ఎల్ఓసి నేను 1 లీటర్ ఎల్ఓసిని నేను డైల్యూషన్ చేసుకుంటే 167 లీటర్స్ వస్తుంది. నేను ఈ ఎల్ఓసిని అన్ని రకాలుగా అంటే 1 మంత్ కాదు, ఇది ఏమో వచ్చేసి ఎక్స్పెండిచర్ 1 మంత్ కి అయితే ఇదే 1 లీటర్ ఎల్ఓసి 495 రూపీస్ తోటి నేను ఈజీగా 6 మంత్స్ నుంచి 8 మంత్స్ వరకు నేను యూజ్ చేసుకుంటాను. కొన్నిసార్లు నాకు 8 మంత్స్ కంటే ఎక్కువ సార్లు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, వాడేదాన్ని బట్టి. అంటే మన స్క్వేర్ ఫీట్ ఉంటుంది కదా, ఇల్లు పెద్దది అయితే గనక కొద్దిగా తక్కువ రోజులు వస్తుంది. అంటే తక్కువ రోజులు అంటే 1 మంత్ 2 మంత్స్ కాదండి, 6 మంత్స్ అయితే మినిమం వస్తుంది. ఎందుకు అంటే ఒక 160 స్క్వేర్ యార్డ్స్ ఒక ఇంటిని నేను క్లీన్ చేయడానికి యూజ్ చేసేది 5 to 10 ml మాత్రమే. అలాగే బాత్రూమ్ క్లీనింగ్ కూడా నేను ఎంత యూజ్ చేస్తాను అంటే డైల్యూషన్ బాటిల్ ఉంటుంది. ఆ డైల్యూషన్ బాటిల్లో నేను 1:3 రేషియో ప్రకారం కలుపుకుంటాను. సో ఎప్పుడైనా బాత్రూమ్ కడగాలి అనుకోండి, నేను దాన్ని స్ప్రే చేసేసి ఒక 1 minute ఉంచేసి క్లీన్ చేయడం, ఒక 5 minutes ఉంచుతాను. 5 minutes ఉంచేసి నేను క్లీన్ చేస్తాను. అలాగే ఇల్లు కడగాలన్నా కూడా ఒక 1 లీటర్ కి 1 ml, సో 10 లీటర్స్ కి 10 ml డైల్యూషన్ చేసుకోవాలి. అంట్లు తోడుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా బెడ్షీట్స్ ఉంటాయి కదా, బెడ్షీట్స్ పెట్టడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది వాషింగ్ మిషన్ లో మాత్రం యూజ్ చేసుకోకూడదు, ఎందుకంటే ఇది హార్డ్ సర్ఫేసెస్ మాత్రమే యూజ్ చేయాలి. వాషింగ్ మిషన్ లో మాత్రం సెపరేట్ లిక్విడ్ ఉంటుంది, వాషింగ్ లిక్విడ్, అది వాడుకోవాలి. ఎందుకంటే ఇది హార్డ్ సర్ఫేసెస్ కి వాడతాం కాబట్టి వాషింగ్ మిషన్ లో వాడటం వల్ల అదేమవుతుందంటే ఆ మిషన్ ని ఆపే గుణాలు దీంట్లో ఉంటాయి. కాబట్టి దయచేసి వాషింగ్ మిషన్ లో వాడుకోవద్దు. మిగతా అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అంటే అంట్లు కూడా తోకోవచ్చు. ఆ అంట్లు ఎలా తోకోవచ్చు అంటే 1 లీటర్ కి 1 ml మనం యూజ్ చేసుకొని కలుపుకొని డైల్యూషన్ చేసుకుని వాడుకోవచ్చు. అంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. ఎల్ఓసి వల్ల ఒక ఉపయోగం కాదు, ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. క్లీనింగ్ అనేది చాలా చాలా ఈజీ, లేడీస్ కి ఎస్పెషల్లీ. సో నాకైతే
ఈ ఎల్ఓసి వచ్చిన తర్వాత నా ఎక్స్పెండిచర్ మొత్తం తగ్గిపోయింది. ఎందుకంటే నెలకి 300 పెట్టేదాన్ని నేను ఇప్పుడు 6 నెలల నుంచి 8 నెలలకి నేను ఈ ఎల్ఓసి 1 లీటర్ వాడుతున్నాను. అంటే నా ఎంత ఎక్స్పెండిచర్ తగ్గిందో చూడండి. అంటే 6 నెలలు వేసుకున్నా సరే దీని ఎక్స్పెండిచర్ మనం బయట పెట్టేదంతా 300 వేసుకున్నా, కనీసం 200 వేసుకున్నా 6 నెలలు 1200. మరి ఇక్కడ నేను ఎంత పెడుతున్నాను? కేవలం 494 రూపాయలు 6 నెలలకు వేసుకున్నా నాకు 100 రూపాయలు కూడా పడట్లేదు. సో దీన్ని బట్టి మనం చూడొచ్చు ఎల్ఓసి ఎంత ఎకనామికల్, ఎఫెక్టివ్ గా, ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్. ఇంకోటి దీంట్లో ఏంటంటే బయోక్వెస్ట్ ఫార్ములా ఉంది, బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్. ఇది ఏదైతే ఎల్ఓసి ఉందో ఈ ఎల్ఓసి ఈ డబ్బాని గనక మనం భూమిలో పాతి పెడితే ఒక 1 year తర్వాత చూస్తే ఆ ప్రొడక్ట్ అక్కడ ఉండదు, ఈ డబ్బా ఉండదు. అంటే ఇదేంటి, భూమిలో కరిగిపోయే గుణం ఉంటుంది అనమాట. బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్ అంటే పర్యావరణానికి ఎటువంటి హాని చేయని ప్రొడక్ట్ ఇది. సో అంత బాగా పనిచేస్తుంది ఎల్ఓసి మల్టీపర్పస్ క్లీనర్. సో ఇది నేను వాడుతున్నాను, మీ అందరికీ నచ్చితే మీరు కూడా వాడండి. నేను కొన్ని మీకు డెమోస్ చూపించాను, ఆ డెమోస్ కూడా మీరు కూడా ట్రై చేయండి. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.